మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. జై సమ్మక్కాయ నమ. జై సారలమ్మాయ నమ. జై వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ జన్మ లగ్నం ఎలాగుంది, వాళ్ళు పుట్టినగా నుంచి మనసుకి సచ్చేంత వరకు అన్నీ ఆరాటాలే. సంపాదించాలి, సాధించాలి అన్న ఒక కసి పట్టుదల ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది. కాబట్టి ఆ కసి పట్టుదల అనేది ఫస్ట్ నుంచి వాళ్ళకి ఉండాలి. వయసు అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. దేనికైనా పెద్దవాళ్ళు చెప్తారు, మనకి ఏజీ ఉన్నప్పుడే 4 రూపాయలు సంపాదించుకొని వెనకేసుకోమని చెప్తారు. డబ్బుని అభిమానించాలి, డబ్బుని ప్రేమించాలి అనేది మన పెద్దవాళ్ళు, మన గురువులు మనకు నేర్పుతారు. మరి మెయిన్గా ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, యోగ బలం. మరి ఈ మేషరాశిలో చూసుకుంటే అదృష్ట కళ, రావు కళ, దిశ కళ. మరి ఈ మే మాసం నుంచి కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరికి వచ్చేసినాయి. మరి వీళ్ళు చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎన్ని విధానాలుగా కష్టపడ్డా కూడా వీళ్ళకి డబ్బు అనేది ఎక్కువగా నిలబడదు. వస్తుంటుంది పోతుంటుంది, వస్తుంటుంది పోతుంటుంది. చూసే వాళ్ళ వరకు బాగున్నారు, మీకేమి తక్కువ, డబ్బు సంపాదిస్తున్నారు, అభివృద్ధిగా ఉన్నారు, మంచిగా ఉన్నారు అని మీ మీద ప్రజా దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది, ఆడవాళ్ళ మీద కానీ మగవాళ్ళ మీద కానీ. కాబట్టి ఏ విషయమైనా కూడా యథార్థంగా మాట్లాడతారు. మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు. కాబట్టి వీళ్ళకి ఏ కార్యక్రమం అయినా కూడా చేతికాడుకు వచ్చిన కొన్ని పనులు చేజారిపోతుంటాయి. మరి ముఖ్యంగా విద్యారంగం అనగా చదువులో చాలా వరకు కష్టపడతారు. మరి కష్టపడుకుంటూ వచ్చి మరి లాస్ట్ మూమెంట్లో వీళ్ళకి ఉద్యోగం చేసే మూమెంట్లో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కొంచెం తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. ఇన్ని రోజులు వీళ్ళు పడ్డ కష్టము, వీళ్ళు పడ్డ బాధని దాన్ని గ్రహించరు. కాబట్టి మనకి ఉద్యోగం వచ్చిందా, మన ఉద్యోగంలో చేరామా అన్నట్టుగా ఆలోచన చేస్తుంటారు. ఇలా మైండ్లో ఒకటి ఉంటుంది, వీళ్ళు చేసే పని ఒకటి ఉంటుంది. దానికి దీనికి కరెక్ట్గా పొత్తు కుదరదు. మరి ఎందువల్ల అంటే వీళ్ళు కొంచెం లేట్ చేసిన దానివల్ల కొంతమంది ఏమనుకుంటారంటే మరి ఒకవేళ లేట్ అవుతే మరి ఇది కూడా రాకోకుండా మనకి పోతే మరి మన లైఫ్లో మనం ఎట్లా అనేట్టుగా చాలామంది బాధపడుతుంటారు. వచ్చిన దాన్ని, వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అన్నట్టుగా ఆలోచన చేస్తుంటారు. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకునేది కాదు, మీ మైండ్లో ఉన్నది, మీ మనస్సులో ఉన్నది, మీరు చేయాలనుకున్న దాని గురించి మీరు ఎన్నో రోజుల నుంచి దాని గురించి కష్టపడి మీరు దాని గురించి చదివి పాస్ అయ్యి దాని గురించి ఎన్నో విధానాలుగా కష్టపడ్డ వాళ్ళు దాని గురించి కొంచెం టైం తీసుకోవాలి. ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. నిదానమే ప్రధానము. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రమాదాలు ఉంటాయి తొందరపాటు వల్ల. అందువల్ల ఆ తొందరపాటుని తగ్గించుకోవాలి. ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపడి ముందుకు పోవద్దండి. ఏదైనా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. మరి విద్యారంగంలో చూసుకుంటే విదేశాల ప్రయాణాలు, విదేశాలలో కూడా మీకు విదేశాల్లో కూడా మంచి మంచి ఉద్యోగాలు, చేయాల్సిన కార్యక్రమాలు, అభివృద్ధిగా రావాల్సినవి కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఈ నెలలో కొన్ని మార్పులు రాబోతుంటాయి. ఏది ఉద్యోగం చేసే వాళ్ళకి, బిగినీస్ చేసే వాళ్ళకి కొన్ని మార్పులు కొన్ని రాబోతుంటాయి. మరి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా చేతికాడికి రావటం, నోటికి అందుకోకుండా పోవటం ఇలాగ జరుగుతుంటుంది. మరి ఈ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ నూతన కార్యక్రమం రాబోతుంది. మే నెల
25వ తారీఖు నుంచి నూతన కార్యక్రమం అంటే కళ్యాణాలు కానీ మరి గృహప్రవేశాలు కానీ కొన్ని చేయాల్సిన కార్యక్రమాల్లో వ్యాపార బిజినెస్లలో కొన్ని చేంజెస్ కానీ లేదా వ్యాపార బిజినెస్లలో కొంచెం పెద్ద పెద్ద బిజినెస్లు కొన్ని చేయటం కానీ ఇలాంటి ఇలా జాతక యోగంలో చాలా వరకు ఎదురొచ్చే మార్గం చాలా వరకు కనబడుతుంది. మరి వీళ్ళు మనసులో అనుకున్న కోరికలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న వీళ్ళు గృహప్రవేశాన్ని గురించి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసుకునే టైము దగ్గరికి వచ్చింది. ఆ భగవంతుడు దయ వల్ల మనశ్శాంతత, లక్ష్మీ శాంతత, చేయాల్సిన కార్యక్రమం అతి దగ్గరలోనే వీళ్ళకి చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మీ మీద 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి కాబట్టి మరి మీరు చేయాల్సిన కార్యక్రమం పోయే పని ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దు. మరి మీరు ఒకరిని ప్రేమిస్తారు కానీ మిమ్మల్ని ఎక్కువ శాతం జనాలు ఎక్కువగా ప్రేమేరు. మీ ప్రేమ ఏరే వాళ్ళని ప్రేమించిన దానివల్ల మీకు కొన్ని ప్రేమ దక్కకోకుండా కొన్ని పోతుంటుంది. మరి అది ఎందువల్ల పోతుంది ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మనం అభిమానిస్తే మనం ప్రేమించాలి కదా, మరి మనం ప్రేమిస్తే వాళ్ళు ఎందుకు ప్రేమించడం లేదు ఏమిటా అని చాలామందికి సందేహాలు ఉంటాయి. కాబట్టి మీ మీద 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఆ 3 గ్రహాలు ఘోషించిన దానివల్ల రావు, కేతువ, శని ఈ 3 గ్రహాల వలన మీకు ఏ కార్యక్రమైనా కూడా చేతి కాడకు వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఏది చేయాలనుకున్నా కూడా అది మీకు చాలా వరకు లేట్ అవుతుంటుంది. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే, ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏమేమి జరుగుతుంది, మీరు చేయాల్సిన కార్యక్రమం ఎలాగుంది, మీ వ్యాపారం ఎలాగుంది, మీ బిజినెస్ ఎలాగుంది, మరి మీకు ఇంట్లో కళ్యాణాలు ఎందుకు లేట్ అవుతున్నాయి, చదువు విశేషాల్లో ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ జాతక యోగాన్ని పెట్టి మొత్తం సమస్య ఏమేమి ఉందో అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.